సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రవాణా శాఖ నుంచి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి 10+2 అనేటువంటి దాన్ని పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే కనుక www.chdctu.gov.in అనేటువంటి యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. 2 hours పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక పార్ట్ 1లో వచ్చేసరికి మనకి న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి 10th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్, ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. పార్ట్ 2లో మనకి ఏంటంటే రెస్పెక్ట్ టు ట్రేడ్ ఆర్ కేటగిరీ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి పార్ట్ 2 అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్తో పాటు పంజాబీ లాంగ్వేజెస్లో మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 68 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీలో మనకి డిఫరెంట్ ట్రేడ్స్లలో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ట్రేడ్లో వచ్చేసరికి ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10+2 అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి దీంతో పాటుగా మెకానికల్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5th ప్రకారం అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, SC/ST క్యాండిడేట్స్కి 5 years పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 4 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
18 ఇయర్స్ టు 28 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనకి కార్పెంటర్లో కూడా టోటల్గా మనకి 5 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కార్పెంటర్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఐటీఐ సర్టిఫికేట్ అనేది మీకు లేనట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కార్పెంటర్ ట్రేడ్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వెల్డర్ ట్రేడ్లో కూడా ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిట్టర్ విభాగంలో కూడా కొన్ని వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫిట్టర్ ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఐటీఐ సర్టిఫికేట్ అనేది లేనట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ కానీ లేదంటే 5 ఇయర్స్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి అసిస్టెంట్ ఫిట్టర్ పోస్ట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ వెల్డర్ పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో ఐటీఐ చేసినా సరే లేదంటే అక్కడ ట్రేడ్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 18 ఇయర్స్ టు 28 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నీషియన్ మెకానిక్ విభాగంలో కూడా కొన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మోటార్ వెహికల్ విభాగంలో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక 18 ఇయర్స్ 37 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. టైర్ మ్యాన్ కమ్ రబ్బర్ ఎక్స్పర్ట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు టైర్ మ్యాన్ ఆర్ రబ్బర్ ఎక్స్పర్ట్ ట్రేడ్ అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ విభాగంలో కూడా కొన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఓన్లీ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ నుంచి గ్రూప్ సి కేడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ వర్క్షాప్ స్టాఫ్ పోస్ట్లకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.